అందరూ బాగున్నారా? వీడియో స్టార్ట్ చేసే ముందు నా రూమ్‌మేట్స్‌కి ఇంకా నేనెవరో తెలియకపోయినా నాకు చాలా సహాయం చేసిన ప్రతి ఒక్క మనిషికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకుండా ఇది పూర్తయ్యేది కాదు. చాలా గ్యాప్ వచ్చింది కదా! ఎందుకంటే నేను ఎంతో ఇష్టంగా 10 రోజులు కూర్చొని ఈ వీడియోని ఎడిట్ చేశాను. కానీ లాస్ట్ మినిట్‌లో డిలీట్ అయిపోయింది మొత్తం. చాలా ఏడుపొచ్చింది నాకైతే. అయినా మీకు చూపించాలని కష్టపడి మళ్ళీ ఎడిట్ చేశాను. మళ్ళీ అలాగే డిలీట్ అయిపోయింది. అయినా మళ్ళీ చేశాను. ఇలా ఒక 4 సార్లు జరిగింది. తర్వాత చాలా అడ్డంకులొచ్చాయి. మీకసలు ఈ వీడియో చూపియలేననుకున్నా. కానీ మొత్తానికి ఇక్కడికొచ్చింది. ఇంకా ఆలస్యం చేయకుండా చివరి వరకు చూసేయండి. మా కాలేజ్ వాళ్ళు మమ్మల్ని హైకింగ్‌కి తీసుకెళ్తున్నారు. సో, మేము డీకాథలాన్‌కెళ్తున్నాము. చూసారా చలికసలు ఎలా వణికిపోతున్నారో ఇక్కడ. జాన్యురీ కదా! సో, మైనస్‌లో ఉంది. నా రూమ్‌మేట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ అనమాట. బాల్‌ని చూడంగానే అన్నీ గుర్తొచ్చినట్టున్నాయి. నేనైతే ఫస్ట్ వాటర్ ప్రూఫ్ షూస్ తీసుకోమని చెప్పారు హైకింగ్‌కి. సో, వాటినే వెతుకుతున్నాము. కానీ షూస్ ఇక్కడ ఏవి వాటర్ ప్రూఫ్, ఏవి హైకింగ్ షూస్ తెలియట్లేదు. తర్వాత సరే ఎలాగో వచ్చాం కదా! ఇవి చూద్దాం అనుకున్నాము. అంటే వచ్చిన పని తప్ప అన్నీ చేయడం మనకు అలవాటే అనుకో. నాకివి నచ్చాయి కానీ మరీ 30 యూరోస్ కొంచెం ఎక్కువ అనిపించింది. 20 యూరోస్ అయితే బావుండు. కానీ ఇక్కడ బేరం ఆడడానికి కూడా లేదు. ఇంకేం చేస్తా. బూట్స్ బాగున్నాయి కానీ అవి సౌకర్యంగా ఉంటాయో లేదో అర్థం కావట్లేదు. ఎక్కడ హైకింగ్ షూస్ దొరుకుతాయని అడిగితే ఫైనల్లీ ఈ బొమ్మను చూసి ఐడెంటిఫై చేసి ఒక ఆమెను అడిగి ఇక్కడికి వచ్చాము. నాకు ఈ బ్లూ షూస్ చాలా నచ్చాయి. ఇవి దీని కిందే ఉండేసరికి ఇవి హైకింగ్ షూస్ అనుకున్నా. కానీ చాలా సేపటి తర్వాత తెలిసింది ఈ ఊరికే ఇక్కడ పెట్టారు, ఇవి వాటర్ ప్రూఫ్ కాదని. కానీ నాకేమో ఇవి చాలా నచ్చాయి ఈ షూస్. ఇక మనోళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు. అది చూసి మనము ట్రై చేద్దాం అనుకున్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవైతే ఒక పక్క నచ్చాయి కానీ ఇంకో పక్క హైకింగ్‌కి యూజ్ అవ్వవు. అండ్ ఎందుకో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్‌గా అనిపించాయి కూడా. ఇంకా చూస్తున్నాను. సరే ఇదంతా కాదు కొద్దిసేపు బ్రేక్ తీసుకొని వేరే షాప్ చేద్దాం అనుకున్నా. ఎలాగో వార్మర్ కావాలి రేపటికి. జాకెట్ భలే ఉంది కదా! 9,000 అట. అండ్ నేను డీకాథ్‌లోనే అక్కడ 4,000కి ఒక జాకెట్ కొన్నాను. సేమ్ ఇక్కడ 9,000కి ఉంది. సో, మీరు కూడా అక్కడే కొనుక్కొని రండి. ఇవి స్టార్టింగ్ 6 యూరోస్ ఉన్నాయని చూస్తే ఏంటో అన్నీ నాకు నచ్చినవి డబల్ ఉంటాయి. మొత్తానికి మళ్ళీ షూస్ సెక్షన్‌కి వచ్చాము. ఇవి పర్ఫెక్ట్ నచ్చాయి కానీ ఆల్మోస్ట్ 6,000 అనుకుంటా. అండ్ రీజనబులే అనిపించింది కానీ హైకింగ్ తప్ప దేనికి పనికిరావని చెప్పి ఇంక ఏమీ తీసుకోకుండా వచ్చేసాను. భయపడకండి నేనే. పొద్దున్నే 9 గంటలకల్లా ఉండమన్నారనమాట. మేము 8కే బయలుదేరాలనుకుందాం. 8:45 అయింది. ఎప్పుడు అంతే. సోషల్ హబ్ అని ఇక్కడికి రమ్మన్నారు. ఇప్పుడు -4 డిగ్రీలు అనమాట బయట. అయినా చూడండి మన వాళ్ళ డెడికేషన్ ఫొటోస్ కోసం అట్లుంటుంది. ఇదంతా ఇక్కడ ఉండే వాళ్ళ ఫొటోస్ ఏమో. ఇది ఒక స్టూడెంట్ అకామిడేషన్లా అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా! ఇది రెంట్ ఇక్కడ చాలా చాలా ఎక్కువ. ముందు బుక్ చేసుకుంటే 80,000 అండ్ ఒకవేళ కొంచెం మరీ లేట్ అయితే ₹1,00,000 ఒకరికి. అంత రెంట్ ఇక్కడ. మళ్ళీ ఒక రూమే దొరికేది కూడా. కానీ ఇదైతే చాలా బాగుంది చూడటానికి. అండ్ బఫే ఉంది ఇక్కడ. ఓ మై గాడ్! నాకు బఫే అంటే చాలా 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 ఇష్టం. 9 గంటలు అయింది. అప్పటికే చాలా ఐటమ్స్ ఖాళీ అయిపోయాయి. ఇక్కడ బఫేలో ఏముంటాయి మన ఇండియాలో అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఈ సెక్షన్ మాత్రం నాకు భలే నచ్చింది. జాము ఇదంతా తినేయాలనిపించింది కొంచెం. సర్లే అని కంట్రోల్ చేసుకున్న. కప్పులు చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అయినా ఏంటో ఈ మధ్య అన్ని చోట్ల ఇలా గ్లాసులని గబ్బిలంలా వేలాడదీస్తున్నారు. ఇదేం ఫ్యాషను. ఈరోజు నాకు ఎగ్ లేకుండా క్రోసాన్ దొరికింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు ఫ్రాన్స్ వచ్చి క్రోసాన్ తినకుండా వెళ్ళిపోతానని బాధపడ్డా. చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడ ఎగ్ లేకుండా దొరికింది. హాట్ చాక్లెట్ కూడా తాగుదాం అనుకున్నా కానీ ప్యారిస్ వెళ్ళాక తాగుదామని దాచిపెట్టుకున్నాను. బస్ అయితే వచ్చేసి నేనైతే గబగబా పరిగెత్తాను విండో సీట్ కావాలని చెప్పి. మొత్తానికి నాకు విండో సీట్ దొరికింది. ఈరోజు కొరియా స్టూడెంట్స్ వస్తున్నారంటే వింటర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నుంచి. సో, అందరూ దాని గురించి ఎక్సైటెడ్ ఉన్నారనమాట. ఇక్కడైతే పక్కన చూసారు కదా మా ఊరంతా ఇలాగే కెనాల్స్ ఉంటాయి. ఇది చాలా ఫేమస్. అండ్ నేను రోజు కాలేజ్కి వెళ్ళేది కూడా ఈ రూటే. చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ ఈవినింగ్ వచ్చేటప్పుడు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఒక టోల్ గేట్ చూడడం. రేట్ ఎంత ఉంటుందో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నార్మల్గా బస్సెస్లో మన ఇండియాలో స్కూల్ ట్రిప్స్కి కాలేజ్ ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు అసలు బస్సులో డీజే పెట్టి ఒక రేంజ్లో హడావిడి ఉంటుంది. కానీ ఇక్కడేమో అంత సైలెంట్గా ఉంది. సైలెంట్గా అంటే మాట్లాడుకుంటున్నారు, ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. సగం మంది అయితే ఆల్రెడీ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు కూడా. కానీ నేనైతే అదేంటో అసలు నాకు నిద్ర వచ్చినా అది పనిగా కంట్రోల్ చేసుకుంటూ మరీ కూర్చొని చూస్తాను.
అంటే అక్కడ చెట్లు పుట్లు తప్ప ఏముండవు. బట్ స్టిల్ అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాన్ని అనుభూతి చెందాలని. ఇప్పుడైతే నాకు ట్రెక్‌కెళ్ళడానికి చాలా చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 4, 5 ఏళ్ల ముందనుకుంటా ఒకసారి బెంగుళూరులో ఒక ట్రెక్‌కెళ్దాం అనుకున్నాను. కానీ అది నా వల్ల అస్సలు అవ్వలేదు. ఆ ఎండకి ఇంకా ఆ రోడ్డంతా నేనసలు తట్టుకోలేకపోయాను. చాలా దెబ్బలు కూడా తగిలాయి నాకు. మధ్యలోనే ఆపేసాను. సో, ఇప్పుడు నాకు చాలా భయమేస్తుంది. అది కూడా ఇంకా నాకు జలుబు తగ్గలేదు. ఇక్కడ ఎలా ఏంటి అని. నాకు ఈ కొండలు ఇవన్నీ చూస్తుంటే హైడీనే గుర్తొస్తుంది. చిన్నప్పటి నుంచి అనుకున్నా ఇలాంటి ప్లేస్‌కెళ్ళాలని. ఈరోజు ఆ కల నెరవేరబోతుంది. నేనైతే అసలు చూపు తిప్పుకోలేకున్నా. ఇంకా ఇక్కడ తర్వాత ఫుల్ కొండే. అక్కడ మీకు ఫుడ్, వాష్‌రూమ్స్ ఏముండవు. ఏమన్నా ఉంటే ఇక్కడే చూసుకోండని ఇక్కడికొసేపు ఆపారు. ఫ్రాన్స్‌లో పట్టణం కన్నా పల్లెటూర్లే అందంగా ఉంటాయంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు చూసాక అర్థమైంది ఎంత బావుందో. నాకైతే అసలు హైడీలో ఉన్నట్టే ఉంది. అసలు ఇంకా నేను కార్టూన్‌లో ఉన్నానా, బయటున్నానా అని తెలియట్లేదు. ఇలాంటి పల్లెటూరులో ఉండాలి. అసలు ఈ వ్యూ అయితే నాకైతే ఇదే స్విట్జర్లాండ్‌లా అనిపిచ్చింది చూడటానికి. ఇంక స్విట్జర్లాండ్ ఇంకెంత అందంగా ఉంటుందో. ఇప్పుడు నేను ట్రెక్కింగ్‌కెళ్ళబోయే పర్వతం ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఎలా ఏర్పడిందంటే, అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో అందమైన యువరాణి. దీంతో పాటు ఒక భయంకరమైన 3 తలల రాక్షసుడు. ఆ రాక్షసుడి బారి నుంచి రాజ్యాన్ని కాపాడాలని రాజు ఎప్పుడూ తప్పించుండేవాడు. కానీ ఎవరికీ తెలియని విషయం ఆ రాక్షసుడి కన్ను యువరాణి మీద పడిందని. ఈ రాక్షసుడిని అంతం చేయడానికి రాజు హెరాక్లిస్‌ని తీసుకొస్తాడు. మీకు గ్రీక్ మైథాలజీ గురించి తెలిసుంటే హెరాక్లిస్‌ని అందరూ దేవుడిలా చూస్తారనమాట. చాలా శక్తివంతమైన దేవుడిగా భావిస్తారు అందరూ. అతనొచ్చాడు రాక్షసుడిని అంతం చేయడానికి. కానీ యువరాణితో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి రాక్షసుడికి ఇంకా కోపమొచ్చి ఎలాగైనా యువరాణిని పెళ్లి చేసుకోవాలని ఆమె కోటకెళ్తాడు. ఆమె స్వరంగం గుండా పారిపోయి అడవుల్లోకొస్తుంది. ఇక్కడ హెరాక్లిస్ కోసం ఎదురుచూస్తూ తలదాచుకుంటుంది. యువరాణి వెనకే వచ్చిన రాక్షసుడు ఆమె పేరుని చాలా గట్టిగా పిలుస్తాడు. అయినా ఏం ప్రయోజనం లేకపోయేసరికి కోపం వచ్చి ఈ అడవిని తగలబెట్టేస్తాడు. హెరాక్లిస్ వచ్చి కాపాడాలనుకునే లోపల ఆలస్యం అయిపోయి యువరాణి మరణిస్తుంది. ఆ శోకాన్ని తట్టుకోలేక రాక్షసుడి 3 తలల్ని నరికేసి ఆమె ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి ఇలా అయిందని బాధపడి ప్రపంచంలో ఎక్కడా లేనంత అందమైన సమాధి కట్టాలని ఒక్కో రాయిని పేరుస్తాడు. ఆ రాయే ఈ అందమైన పర్వతాలు. ఆమె పేరు పిరెనీ. ఆమె పేరు మీదే ఈ పిరెనీస్ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇంకో కథ ఏంటంటే ఆమెకి హెరాక్లిస్‌కి ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పాముగా అయి ఆమె వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలి ఏంటి అని భయమేసి పారిపోయి వచ్చి ఒక ఎలుగుబంటి చంపేసిందంటారు. ఏ కథలో అయినా తను ప్రేమించిన అమ్మాయి కోసం ఇంత అందమైన పర్వతాల్ని సృష్టించాడు. చాలా బాగుంది కదా! చాలా ఎత్తుకెళ్తున్నాను కదా! మళ్ళీ ఎక్కడ చెవిన పోస్తదని భయమేస్తుంది. ఇది చూసారా? నమ్మలేకున్నాను. మొదటిసారి నా కళ్ళతో మంచు పర్వతాన్ని చూడటం. ఆ రోజు ఫ్లైట్‌లో చూసింది. నాకు చాలా చాలా ఇష్టం. కానీ మేము ఇప్పుడు వెళ్ళేది మంచు కాదనుకోండి. మొత్తానికి 2 గంటలు ప్రయాణం చేసి ఈ అందమైన, అతి సుందరమైన పల్లెటూరికొచ్చేసాము. చాలా బావుందిక్కడ. ఇలాంటి చోటు ఉండాలని ఎప్పటినుంచో నా కోరిక. ప్రశాంతంగా, దూరంగా. కానీ కొంచెం కష్టం కూడా అనుకోండి. అంటే ఏమి దొరకవు గదా! ఈ ఊరి పేరు రూయి ఫిక్స్. ఏంటి సార్ అది? ఇదే ఊరి మ్యాప్ అనుకుంటా. యాక్చువల్లీ ఈ పర్వతాలు ఫ్రాన్స్‌కి, స్పెయిన్‌కి బార్డర్‌లో ఉంటాయన్నమాట. కానీ అక్కడ మంచు పర్వతం చూస్తున్నారు కదా! అది మధ్యలో ఉంటుంది. అండ్ అదొక సెపరేట్ దేశం అండోరా అని బార్డర్‌లోనే ఉంటుంది. అక్కడ డ్యూటీ ఫ్రీ అండ్ అక్కడ అన్ని వస్తువులు చీప్‌గా దొరుకుతాయంట. ఈ వ్యూ అయితే నాకు జపాన్‌లో మౌంటైన్ ఫ్యూజీ గుర్తొచ్చింది.
అసలు ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ ఉన్నంతసేపు అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉండిపోయాను. చాలా నచ్చింది నాకు ఇక్కడ. అసలు ఈ ఊర్లో ఉండేవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. రోజు ఇది చూడొచ్చు అనుకున్నా. ఇంక తెచ్చుకున్న ఫుడ్ అనేది తింటున్నాం. బనానా చిప్స్ ఇక్కడ ఉండవు అనుకున్నా. ఒక అమ్మాయి బై మిస్టేక్ బీఫ్ శాండ్విచ్ చికెన్ అనుకొని తినింది. జాగ్రత్తగా ఉండండి. అందరూ వనభోజనాలకి కూర్చున్నట్టు కూర్చొని తెచ్చుకున్నవన్నీ తింటున్నారు. క్రోసాన్ని ఇంత మంచి వ్యూతో తింటానని ఎప్పుడూ అనుకోలేదు. వ్యూ అయితే అసలు చూపు తిప్పుకోలేకున్నా. నాకైతే ఈ వ్యూ చూసే కడుపు నిండిపోయింది. ఇంకా రాను. మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు, నాకు ఇదే బాగుంది. ఇదే ఏది? ఈ చెట్లు, ఈ రోడ్డు, ఈ ట్రాఫిక్. అవతల ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. మరీ అంత అందంగా ఉంటే నేను చూడలేను. చాలా భయంగా ఉన్నా. ఏదైతే అది అవుతుందని దేవుడి పైనే భారం వేసి ట్రెక్కింగ్కి బయలుదేరాను. అంటే ట్రెక్కింగ్ అప్పుడు ఇలా కొండలు ఎక్కేటప్పుడు కొంచెం సులభంగా ఉంటుందని ఇలాంటి కర్రలు ఇస్తారు. 2 తీసుకోవచ్చు, కానీ మీకు వీడియో తీసి చూపించాలని ఒకటే తీసుకున్నా. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇండియాలో ఉన్న మన పల్లెటూర్లకి ఇక్కడ పల్లెటూరుకి కామన్గా ఉన్నది పిట్ట కూడా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న గోడే గుర్తొచ్చింది నాకు ఇది చూస్తుంటే. అంత పెద్ద కొండ ఎక్కాలని ఊహించుకుంటేనే భయంగా ఉంది. వచ్చి 2 వారాలు అయితే ఈరోజు ఇండియన్స్ కనిపించారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటిదాకా అయితే ప్రయాణంలో ఏ ఇబ్బందులు రాలేదు. కొంచెం ఆయాసంగా ఉన్నా అలా నెట్టుకొచ్చాను. కానీ ఇప్పుడే అసలు సిసరైన చిక్కు ఎదురైంది. ఇక్కడ భయంకరంగా బురదగా ఉందన్నమాట. కాలు పెడితే ఊబిలోకి వెళ్ళిపోతున్నట్టు అలా ఇరుక్కుపోతుంది అక్కడ. నా దగ్గర సరైన షూస్ కూడా లేకపోవడం వల్ల నాకు ఇంకా కష్టంగా ఉంది. ఎలా దాటాలరా బాబు అనుకున్నాను. సరే వెళ్ళే కొద్దీ తగ్గుతుంటే వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. మా వాళ్ళంతా వెళ్ళిపోయారు, నేనేమో ఇక్కడ వెనకబడిపోయాను. ఇది ఇలా ఉండంగా కొంచెం దూరం వెళ్ళాక ఇంకా నా కాలు కదలలేదు. అక్కడే అలా ఇరుక్కుపోయింది. ఇక్కడ చూపించిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ బురద అంటుకుంది. ఒక 100 కేజీల బురద బంతిని పట్టుకొని నడుస్తున్నట్టు అయిపోయింది. ఇంకా ట్రెక్కింగ్ వాళ్ళు ఇక్కడ నడవలేవు, ఈ షూస్తో కష్టం అన్నారు. పక్కన గడ్డి ఉంది, కాకపోతే అది అడ్డంగా లేదు, ఇలా నిలువుగా ఉందన్నమాట. సో దాని మీద నడవడం కూడా కష్టమే. కానీ ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకేం చేస్తా, దేవుడికే తెలుసు నేను ఎలా దాటానో. ఒక గండం గట్టెక్కింది అనుకునే లోపల ఒక అందమైన ప్రదేశం అయితే కనిపించింది. కానీ ఇక్కడ ఈ చెట్టు తొండ ఉన్నంత సన్న దారి ఉంది. అండ్ దానికి జారుదారి అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఇలా ఒక అడుగు ఒక వేలు పెడితే జారిపోతుంది. ఒక అమ్మాయి కింద పడిపోయింది కూడా పాపం. అసలు నేనైతే 100 సార్లు కింద పడిపోబోయాను ఇక్కడ. నాకే తెలియదు ఎలా దాటాను. జలుబు వల్ల ముక్కు బ్లాక్ అయ్యి బాగా ఆయాసం వస్తుంది. అప్పుడే దేవుణ్ణి కోరుకున్నాను, ప్లీజ్ దయచేసి సహాయం చేయండి, కష్టంగా ఉందని. అప్పుడే ఒక అద్భుతంలా కొంతమంది క్లాస్మేట్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారనమాట సడన్గా. నాకైతే చాలా రిలీఫ్ కనిపించింది. అయినా మెట్లు ఎక్కడమే కష్టం, ఇక కొండలు ఎక్కడం అంటే మాటలు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో మొత్తానికి కొండపైకి వచ్చేసాను. ఓ మై గాడ్, నేను ఇంకా నమ్మలేకున్నా. అసలు చాలా కష్టంగా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ లేదు, ఇంత దూరం వచ్చాము, మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలీదు, ఎలాగైనా పూర్తి చేయాల్సిందే అనుకున్నా. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ షూస్ ఇంకా పనికి రావని ఈరోజు అర్థమైంది. ఇంతలో ఒకరు హైకింగ్కి వస్తుంటే షూస్ మీద మక్కువ ఉండకూడదు అన్నారు. అక్కడ ముందు ఏదో లోయలా ఉంది, అదేంటో చూద్దాం అనుకున్నా, కానీ భయమే సాగిపోయాను. క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి, తిరిగి రాని లోకాలకి వెళ్ళకుండా అని. అక్కడ ఉన్న ఇద్దరే ట్రెక్కింగ్ ఇన్స్ట్రక్టర్స్ అనమాట, వారం వెళ్తారంట. ఇంతలో ఒక అమ్మాయి వచ్చి నువ్వు ఏ దేశం నుంచి అని అడిగింది. ఇండియా అనగానే ఇండియా ఒక పేద దేశం, దీనికి నువ్వు ఏమంటావు అని అడిగింది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఒకప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా డెవలప్డ్, ఇన్ఫాక్ట్ ఏషియాలోనే రిచెస్ట్ మా దేశంలో ఉన్నారన్నాను. అసలు నాకైతే చాలా కోపం వచ్చింది. ఇది చూడటానికి చీమల దూడని చిట్టడవి, కాకుల దూడని కారడవిలా ఉంది. ఇక్కడికి రావడానికి పెద్దల పర్యవేక్షణలో 10 మంది పలు పాటలు పడి ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకప్పుడు పెద్ద యుద్ధాలు జరిగేవంట. నాకైతే అసలు నమ్మశక్యం కలగలేదు. ఇంకా మా ట్రెక్కింగ్ గైడ్ 2 దారులు ఉన్నాయి, ఒకటి సులువైంది, ఇంకోటి కొంచెం కష్టమైన మంచి వ్యూ ఉంటుందంటే అందరు మంచి వ్యూ ఉన్నదే అంటారు. దాంట్లో ఇదేదో నాకు కొత్తగా అనిపించింది, దీన్ని ఏమంటారో తెలియదు, చూడడానికి వెరైటీగా ఉంది. ఇక ఈ వ్యూ అయితే ఇది చూశాక ఓకే, ఇప్పటిదాకా పడిన కష్టం అంతా వృధా పోలేదు అనిపించింది. అసలు చాలా బాగుంది కదా. ముందుకు వెళ్ళడానికి కొంచెం భయం వేసినా మీకు చూపించాలని వెళ్ళాను. నాకైతే 2 కళ్ళు చాలట్లేదు చూడడానికి. Right there on top of the moon, we could sit and do nothing.
I wish we were bold to just fly away. I don't wanna care. Just be here and I'm good alone. I'll be okay, miss you. నేను దిగడం సులువు అనుకున్నాను. వామ్మో, ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఇంకా భయంకరం. అప్పుడే విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నానో లేదో కొద్దిసేపటికి కిందకి జారాను. నాకైతే గుండాగినంత పని అయింది. అసలు చూసారా ఎంత భయంకరంగా ఎంత లోతుగా ఉందో. నాకైతే ఏడుపు ఒక్కటి తక్కువ. ఏంటో అసలు పొద్దున్న సూర్యుడితో పాటు చంద్రుడు నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా శివాని చేయబట్టుకొని నన్ను ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నీదే అన్నాను. జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం, అయినా జారిపోతుంది అసలు. అలాగే మళ్ళీ కింద పడ్డాను. నాకైతే అసలు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఫ్రెండ్స్ అంతా కొంచెం టిప్స్ చెప్పారు ఇలా నడవాలని, అవన్నీ పాటించి అయినా ఆచి తూచి జాగ్రత్తగా అడుగు వేసినా మళ్ళీ కింద పడ్డాను. అసలు నా పరిస్థితి. నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా Are you okay? Yeah, I'm totally fine. Shivani helped me, right? Next time mom will say hiking, I will say no, I will be sleeping. And this one is running. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. ఇప్పటిదాకా జరిగిన విధ్వంసాల వల్ల కదలాలంటేనే కాళ్ళు వణుకుతున్నాయి. కానీ మన వాళ్ళని చూడండి ఎంత ధైర్యంగా పరిగెత్తి మరీ రీల్స్ చేస్తున్నారో. ఈ కోట పేరు రూయే ఫిక్సెడ్ ఆర్ కేజర్ కోట అని కూడా అంటారు. 1000 సంవత్సరాలుగా ఇది ఇక్కడే ఉంది. శత్రువుల మీద నిఘా పెట్టేవాళ్ళట ఇక్కడి నుంచి. కానీ 400 సంవత్సరాల క్రితం ఒక రాజు వచ్చి ఆయన టులూస్కి ఒక అతన్ని చంపడానికి వెళ్తూ ఇక్కడ బస చేసి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ కోటని కూల్చేశాడంట. ఈ రాజ్యం విలువ తగ్గించాలని. ఈయనకేం పోయే కాలం అనుకున్నాను. ఎంత అందమైన కోటను కూల్చేశాడు. మన వాళ్ళేమో మధ్యాహ్నం దాచిపెట్టుకున్న స్నాక్స్తో ఇప్పుడు సెకండ్ పిక్నిక్ కూడా కానిచ్చేశారు. ఈ కొండల్ని చూస్తుంటే ఇప్పటిదాకా పడిన కష్టం అంతా కరిగిపోయి కనుల పండగగా ఉంది. ఎంత అందంగా ఉన్నాయో అసలు. ఈ పిరనీస్ రేంజ్లో మొత్తం 19,400కి పైగా పర్వతాలు ఉన్నాయట. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూపు తిప్పుకోలేకున్నాను. కిందకి తిరుగు పయనం అయ్యాం. నేను వీడియో తీయలేకపోయా, కానీ ఒకవేళ తీసుంటే ఈ ట్రెక్లో నేను చేసిన సాహసాల ముందు బియర్ గ్రిల్స్ భయంకరమైన ఎపిసోడ్ కూడా పనికొచ్చేది కాదు. కిందకి వెళ్తుంటే ఇప్పటిదాకా అట్లీస్ట్ నేల ఉంది, స్లాంట్గా ఉన్నా. ఇప్పుడైతే మొత్తం రాళ్ళు, అంటే రాయి మీద కాలు పెట్టి అలా వెళ్ళాలి. నాకైతే చూడంగానే ఏడుపు వచ్చేసింది అసలు. వామ్మో, ఎలా దాటానో నాకే తెలియదు. మొత్తానికి కిందకు వచ్చేసాము. క్షేమంగా ఉన్నానన్న రిలీఫ్ ఉంది నాకు ఈ ఫ్లాట్ నేలను చూస్తుంటే. కానీ కాలు అయితే బాగా నొప్పేస్తుంది అనుకో రాళ్ళొత్తుకొని. కానీ ఇంత అందమైన కొండల పక్కన ఉంటే ఆ దుఃఖించచ్చులే అనుకున్నాను. అసలు నా స్నేహితులు లేకపోతే ఇది పూర్తయ్యేదే కాదు. మొత్తానికి కిందకు వచ్చేసాం. ఇది చూస్తే నాకు హైడీ ఫౌంటైన్ గుర్తొచ్చింది. ఇంత పెద్ద కొండ ఎక్కానంటే ఇంకా నమ్మలేకున్నా. ఇంకా మా బస్ డ్రైవర్ వచ్చేసి షూస్ ఇలా ఉంటే నేను రానివ్వను, మట్టిగా మొత్తం క్లీన్ చేసుకున్నాకే అందరికీ ఎంట్రన్స్ అనే రూల్ పెట్టింది ఆమె. సో ఇంకా దొరికిందంతా శుభ్రం చేసుకొని లోపలికి ఎక్కాము. ఈసారి అయితే నాకు విండో సీట్ దొరికిన ఇవానాకి ఇచ్చాను, పాపం తను కూడా చూడాలని. అండ్ ఫస్ట్ కూర్చున్నాను అది పనిగా. నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. అంటే హైట్లో ఉండేసరికి బాగా ఎత్తులో ఇలా వెళ్తుంటే భలే ఉంది అసలు. ఎంత బాగుందో. వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడే మంచిగా ఎంజాయ్ చేశాను బస్సు ప్రయాణాన్ని నేనైతే. అసలు చాలా బాధేస్తుంది కొండల నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే. డ్రైవర్ అక్క ఎందుకు 2 గూగుల్ మ్యాప్స్ని పెట్టిందో అర్థం కాలే. మీకు తెలిస్తే చెప్పండి. ఈ లోపల ఈ గుర్రంగా అనిపించింది, భలే ఉంది కదా. ఈరోజు ఎన్నో అందమైన దృశ్యాలను చూశాను. ఈ ఎండకే బ్లాక్ షీల్ పెట్టుకున్నాను, ఇంకా మన ఎండకి ఏమైపోతారో. చాలా నేర్చుకున్నాను ఈరోజు. ఇండియాలో బస్సులో వెళ్తూ పల్లెటూరు వంక కిటికీలోంచి చూసినప్పుడు ఏ రోజు అనుకోలేదు ఇలా ఒక రోజు ఫ్రాన్స్కి వచ్చి ఇక్కడ బస్సులో కూర్చొని కిటికీలోంచి పల్లెటూర్లను చూస్తానని. దేవుడు మన కోసం ఎప్పుడు సంతోషాన్ని దాచుంచుతాడని అర్థమైంది. అలాగే ఎన్నిసార్లు కింద పడినా పదిలంగా పోరాడి పట్టు వీడకుండా పర్వతాన్ని ఎక్కాను. అప్పుడే అర్థమైంది ఎంత పెద్ద పరీక్ష పెట్టినా పరిష్కారం కూడా చూపిస్తాడని. ఈ నిజానికి ఈ ట్రెక్కింగ్కి నేను పడిన తంటాల కన్నా ఈ వీడియోని ఎడిట్ చేయడానికి పడిన పాటలే ఎక్కువ. దీని ప్రతిఫలం కూడా మీరు ఖచ్చితంగా చూపిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.